కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, వీటిలో డిఫరెన్స్ ఏంటి అసలు? అంటే అలా ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల మామూలుగా గట్ హెల్త్ ఇష్యూస్ వస్తాయని చాలామందికి అవగాహన ఉంటుంది. బ్రెయిన్కి కూడా ఇష్యూస్ వస్తాయి, బ్రెయిన్కి సంబంధించిన చాలా విధాలుగా ఇబ్బంది పడతారు అని ఈ మధ్య సర్వేలో తెలిసిందని నేను కూడా కొత్తగా తెలుసుకున్నాను అనమాట. మరి ఎలాంటి సమస్యలు ఉంటాయి, వాటి గురించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ రంగనాథం గారు ఉన్నారు, న్యూరో సర్జన్. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. బాగున్నారు సార్? సో ప్రాసెస్డ్ ఫుడ్కి, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్కి అసలు తేడా ఏంటి సార్? ప్రాసెస్డ్ అంటే ఆంగ్లంలో దానికి ఏమిటి, ఇక్కడ పొడి చేస్తారు, డ్రై చేస్తారు, బిల్డింగ్ మామూలు ఒక పాలిష్ చేస్తారు. తర్వాత కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, పాశ్చరైజేషన్ అంటారు. ఇప్పుడు ఏదో పాలు అనుకోండి, నిల్వ చేయాలంటే కొంచెం వేడి చేసి అందులో బాక్టీరియా లేకుండా చేసేది, ఏదో ఫ్రూట్ జ్యూస్లో అలాగే. ఫెర్మెంటేషన్ అనుకుంటుంది. మధ్యకాలంలో అది పెద్ద అది ఏది పొల్లటి భోజనం తినడం అన్నది ఏదైతే ఓవర్ నైట్ చలిదన్నం, అదొక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అమెరికాలో. అంటే దానిలో ఉన్నటువంటి విటమిన్లు కానీ మంచి పదార్థాలు కానీ గట్ హెల్త్ కోసం ఉపయోగం అని అది. ఇప్పుడు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ అంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే ఆ ఫుడ్ తాలూకు ఆహారం తాలూకు ప్రాణం తీసేసినట్టు అవుతుంది. ఎట్లా మీరు అడగండి. దానికి ముక్కలు చేసేసి ఫస్ట్ స్టెప్ దానిలో ఉండే ఫైబర్ పీచు పదార్థం అసలు లేకుండా చేస్తుంది. అక్కడితో ఆగరు కదా, మళ్ళీ దాన్ని కలపాలిగా. దానికి ఏదైనా రాసాయనికం ద్వారా కానీ లేకపోతే ఒక మెకానికల్ యంత్రం ద్వారా కానీ కలిపేదానికి ఉంచడానికి 2 ఎమల్సిఫైయర్స్ అని ఉండాలి. ఇప్పుడు నీరు ఉందండి, నూనె ఉంది, 2 కలుస్తాయా? కలవు. వాడిని కలిపి ఉంచేటువంటి బయటకు వెళ్ళకుండా ఉండే చేసే దానిని ఎమల్సిఫైయర్ అంటారు. అలాంటివి కలపడం. రెండోది అట్రాక్టివ్గా ఉండాలి, చూడడానికి భలే ఉంది, బాగుంది, ఫుడ్ మంచి చాలా కలర్ఫుల్గా ఉంది. అలాంటి కలరింగ్ ఏజెంట్స్, ఈ 2 కూడా గమనించాల్సింది ఏమిటంటే అవి ఒక ప్రిజర్వేటివ్స్. అవి దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్ని మనం అల్ట్రా ప్రాసెస్డ్ అనొచ్చు? ఇప్పుడు బిస్కెట్లు ఉన్నాయనుకోండి, లేకపోతే బేకరీ ఐటమ్స్ ఉన్నాయి, చిప్స్, ఐస్ క్రీమ్, సాఫ్ట్ డ్రింక్స్ కొన్ని, ఇవన్నీ కూడా. నాన్ వెజిటబుల్ చూసుకుంటే సాసాజెస్ అంటారు. ఇలాంటివి కూడా, అవన్నీ కూడా ఏదైతే ఉన్న పదార్థాలన్నీ కూడా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. దీనివలన ప్రపంచమంతా తెలిసింది ఏమిటంటే ఆరోగ్యం మీద చాలా దెబ్బ గండి పడుతుంది అని. ఎందుకంటే తెలుగులో దాని తర్జమా ఏంటంటే పారిశ్రామికంగా తయారు చేసిన ఆహార పదార్థాలు. అంటే న్యాచురల్గా ఉన్నవి కాదండి, పారిశ్రామికంగా. అందువలన షుగర్ వ్యాధి కానీ, బ్లడ్ ప్రెషర్ వ్యాధి కానీ, లేకపోతే ఊబకాయం, బరువు పెరగడం, ప్రిమెచ్యూర్ డెత్, తొందరగా మరణాలు రావడం, ఇలాంటి ఇబ్బందులు, డిమెన్షియా కూడా అందరికీ తెలిసినవి. ఇప్పుడు ఈ ఎట్లా ఇంత ప్రాచుర్యానికి వచ్చిందంటే మీరు నమ్మండి, ఒకటి ప్రపంచం అంతటా తీసుకుంటే ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ముద్దుగా UPF అనుకోవచ్చు. అంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్. 1.9 ట్రిలియన్లు డాలర్లు. అంటే మనం వాడుక భాషలో తీసుకుంటే 1,90,000 కోట్లు. అది నోరు తిరగడం లేదు. 1,90,000 అంటే 2 లక్షల కోట్లు అనుకోండి ప్రపంచం అంతా. అంటే ఎంత బిజినెస్, పెద్ద బడా కంపెనీలన్నీ కూడా అందులో ఇన్వాల్వ్ అవుతుంది. మీరు నెస్లే తీసుకోండి, లేకపోతే పెప్సికో, కోకోకోలా, ఇవన్నీ కూడా. మన దేశంలో అనుకున్నట్టు బ్రిటానియా, ITC ఇలాంటివి ఉన్నాయి, పార్లీ. ఇక్కడ ఎవరిని కించపరిచే ప్రయత్నం కాదు. ఒకటి అందరూ గమనించాల్సింది ఏమిటంటే ఎవరు కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ మీద ఏది లేదు. ఇప్పుడు మనకి ప్రాసెస్డ్ వెజిటబుల్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకేదైనా మనం చెప్పినటువంటి ఫుడ్స్ కానీ ఉన్నాయి. దానివల్ల న్యూట్రిషన్ ఏం డ్యామేజ్ అవ్వలేదు, ఆహారానికి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. తర్వాత న్యూట్రిషన్ బాగుంటుంది, ఎక్కువ నిల్వకోలో ఉంటుంది. ప్రాబ్లం వల్ల వచ్చిందల్లా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. ఏదైతే మన దేశంలో ఉండేటువంటి ప్రాసెస్ ఇండస్ట్రీ వాళ్ళందరూ అందరి మీద గురుగా ఉన్నారు, దీన్ని బ్యాన్ చేయమని చెప్తున్నారు. దయచేసి అందరూ గమనించండి, ప్రాసెస్డ్ ఫుడ్స్ మీద ఎవరు చెప్పటం లేదు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కోసం ఎవరైతే వాళ్ళు తయారు చేసుకున్నటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీలు అసలు నమ్మశక్యంగా అంటారు. అంటే వాళ్ళు టార్గెట్ ఎవరు చేశారు,
తక్కువ లో ఇన్కమ్ గ్రూప్, ఎక్కడ ఏవి కంట్రోల్స్ లేని ప్రైసులు, 5 రూపాయల ప్యాక్ అండి, 10 రూపాయల ప్యాక్ పాకెట్లో వేసుకుని తినండి మధ్యలో. చూసారా, దానివలన అప్పుడు 5 రూపాయల ప్యాకే లాగా ఉంది. దానిలో వచ్చిన ఆదాయం 2010 నుంచి 2019 కల్లా 40% భారతదేశంలో పెరిగింది వాడకం. నేను నమ్మండి. అంటే ఎంత ఎంత ఇబ్బంది పడుతుంది భారతదేశం తాలూకు యువత. దీనివల్ల బ్రెయిన్కి ఎలాంటి సమస్యలు? బ్రెయిన్ మీద ఎలాంటి సమస్యలు వస్తుందంటే ముఖ్యంగా బ్రెయిన్లో వాపు వస్తుంది, న్యూరో ఇన్ఫ్లమేషన్, ఒక ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని ఉంటుంది. అంటే ఏమిటి, మనం ఒకప్పుడు మాట్లాడుకున్నాం, ఏవి ఈ కొన్ని లవణాల వల్ల డ్యామేజ్ అయ్యేటువంటి ఒకటి ఉంది. దాని వలన కూడా ఎక్కువ ప్రమాదం అండి. దానిలో ఉండే కణాల తాలూకా మరణాలు జరిగిపోతూ ఉంటాయి. మూడోది ఏమిటి, ఈ కొన్ని ప్రాంతాలు బ్రెయిన్లో, అది తర్వాత మాట్లాడుకుందాం, అక్కడ ఉండేటటువంటి కణాల ఉత్పత్తి, కణాల తయారీ అనేది ప్రాబ్లం. ముఖ్యంగా చిన్నపిల్లలు, ఏదైతే డెవలపింగ్ బ్రెయిన్, అప్పుడప్పుడే పరిణతి చెందిన మెదడు, అదే కాకుండా అప్పుడే పెద్దవాళ్ళైన వాళ్ళు దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇంకా అన్నిటికంటే ప్రమాదమైంది ఏంటంటే, ఇది ఒకసారి తిన్న తర్వాత అదేదో తడుతుందట, లేబోయ్ అని తల్లి లేపినట్టుగా ఇంకోసారి తిను బాగుంది కదా, చాలా బాగుంది టేస్ట్ అని చెప్పేటువంటి పదార్థాలు అది. మత్తిమరుపు రావడం దానికి కారణాలు వెళ్ళే ముందు ఏంటంటే, మెదడు లోపల కొన్ని భాగాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఏమిటది, ఒకటి హైపోథాలమస్, రెండోది న్యూక్లియస్ అక్యుమెంట్స్, మూడోది అమిగ్డలా. ఈ మూడు గురించి 2 మాటలు మాట్లాడాలి. ఈ హైపోథాలమస్ అన్నది ఆకలి కోసం, తర్వాత ఫుల్నెస్, అమ్మ కడుపు నిండిపోయింది. ఈ పదార్థాలు అక్కడ పనిచేయడం వల్ల ఎంత చాకచక్యంగా పనిచేస్తున్నాయంటే, అదే చెప్తారు ఒక దగ్గర మాటల్లో చెప్తారు, ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎలాంటివంటే మనని మోసపరచడానికి ఉపయోగపరిచేటువంటి పదార్థాలట. అంటే అందులో ఎక్స్పర్ట్లు అంటున్నారు. ఎలాగా, ఇప్పుడు హైపోథాలమస్ పనిచేస్తుంది. ఒక ప్యాకెట్ తిన్న తర్వాత కొంచెం ఒక చిప్స్ కొట్టేసేకి అది బాగుంది, అసలు కడుపు నిండి అయిపోయింది. నిజానికి దానిలో వచ్చిన నరిష్మెంట్ ఏంటండి? ఎందుకంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్లో ఏమిటి, షుగర్ ఎక్కువ ఉంటుంది, లవణం సాల్ట్ ఎక్కువ ఉంటుంది, ఆయిల్ ఎక్కువ ఉంటుంది. సరే కదా, ఇందాక చెప్పుకున్నటువంటి ఎమల్సిఫైయర్స్ కానీ, దానికి కలర్ తెచ్చే కలరింగ్ ఏజెంట్స్ కానీ, ఇవన్నీ ఉండి అన్నీ కూడా శరీరానికి హానికరమైనటువంటి విషయాలే. అందులో ఉపయోగకరమైనటువంటి నరిష్మెంట్, న్యూట్రిషన్ ఉండేటువంటి పదార్థాలు ఏమున్నాయండి? అయినా కూడా దాని పనితనం ఎలా ఉందో చూడండి. ఎక్కడైతే కొట్టాలో అక్కడ కొట్టింది తప్ప. ఇంకోటి ఉంటుంది న్యూక్లియర్ అక్యుమెంట్స్, అది మెదడు లోపల ఒక ప్రాంతంలో ఉంటుంది. అది ఎలాంటి, దేనికోసం క్రేవింగ్, ఇంకా తినాలి, బాగుంది, మొన్న అక్కడ తిన్న చాక్లెట్ బాగుందని. అదే కాకుండా రెండవది ఏంటంటే దానికి తినాలంటే ఒక ఉత్సాహం. ఈ 2 కూడా అదే చోట్ల వెతుక్కుంటూ అక్కడ మళ్ళీ సాయంకాలం అయ్యేసరికి ఆ వీధిలో లాస్ట్ చోట్ల బడ్డీ దగ్గరికి వెళ్ళాల్సిందే, అంతే. ఇది పెద్ద చిన్న లేదు, ఇది అందరిలో జరుగుతుంది. లాస్ట్ మనం అనుకున్న చోటు ఏదైతే ఉందో ఎమిగ్డలా అంటే మామూలుగా కోపం తాపం కోసం అనేది, ఫ్లైట్ అని అన్ని, ఏదైనా ఎవరి కోసం అని కొట్లాడాలి, ఎదుర్కోవాలని. ఇక్కడ ఫుడ్కి సంబంధించి ఒక ఎమోషనల్ రియాక్షన్, తినాలి, అసలు తినకపోతే కష్టం, ఇట్లా ఇది ఇంత మంచి బాగుంది, ఎంత ఎఫెక్టివ్గా ఉంది, ఎంత కలర్ఫుల్గా ఉంది, ఒక ఎమోషనల్ బాండ్ క్రియేట్ చేస్తుంది అంతే. సో ఏదో మిఠాయి కనబడింది, ఆ మిఠాయి చూసేసరికి తినకపోతే ఎంత బాగా చేశాడు, ఎంత చూడడానికి బాగుందని, ఇలాంటి దాని మీద సైకలాజికల్గా దాని మీద అంత పనిచేస్తుంది. ఈ అంతటిని కూడా బ్రెయిన్లో ఉండే రివార్డ్ సర్కిల్ అంటారు, రివార్డ్ సర్క్యూట్. ఈ రివార్డ్ సర్క్యూట్ ఎలా లేదండి, ఎవరికన్నా కానీ మీరు మద్యం సేవిస్తున్నారు, నికోటిన్ పొగ త్రాగుతున్నారు, వాళ్ళందరూ కూడా ఈ బ్రెయిన్ రివార్డ్ సర్క్యూట్ పనిచేస్తుందట. ఈ ఫుడ్లో మీరు నమ్మండి, ఫుడ్ అడిక్షన్ అని ఒక మాట వచ్చింది. ఇంతకుముందు మనం ఆల్కహాల్ అడిక్షన్ అన్నాం, ఏదో డి అడిక్షన్ సెంటర్కి వెళ్ళాలన్నాం, లేకపోతే సిగరెట్ అడిక్షన్ అన్నాం, లేదా మాదక ద్రవ్యాల అడిక్షన్ అన్నాం, ఇప్పుడు ఫుడ్ అడిక్షన్ వచ్చింది. ఎడిక్షన్ అంటే ఇలాంటి వల్ల ఇంకా అడిక్షన్ అయిపోతుంది. అది తను తినకపోతే లాభం లేదు, ఇంకా తినాల్సిందే అంతే. అందుకని ఒక ముద్దు మాట పెట్టారు, దానికి మౌత్ అండ్ మైండ్ కనెక్షన్. భోజనం, నోరు, బ్రెయిన్లో దాని తాలూకు వ్యవహారం జరుగుతూ ఉంటుంది. ఇన్ని ఇబ్బందుల వల్ల వచ్చేటువంటి ఏ ప్రమాదం ఏమిటండి, జ్ఞాపశక్తి తక్కువైపోవడం, కాగ్నిటివ్ స్కిల్ తక్కువైపోవడం, అంటే ఏమిటి, మంచి చెడు విచక్షణ జ్ఞానం కోల్పోవడం,
ఆఫీసులో పనితనం చాలా కుంటిపడిపోవడం, విపరీతమైన కోపం, తాపం, యాంగ్జైటీ, డిప్రెషన్, యాంగ్జైటీ డిప్రెషన్కి సంబంధం స్ట్రోకు. అవునండి, మానసికంగా కూడా చాలా ప్రమాదం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంకొక పద్ధతి ఏం చేస్తుందంటే మెదడు లోపల కొన్ని ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నా కొన్ని ద్రావకాలు న్యూరో ట్రాన్స్మిటర్స్, ఓకే ఆ న్యూరో ట్రాన్స్మిటర్ బ్యాలెన్స్ మార్చేస్తుంది. ఉదాహరణకు అందులో డాపమైన్, ఇది ఒక ప్లెజర్ హార్మోన్, హ్యాపీ హార్మోన్. అలాగే నారడ్రినలిన్ అని మనం కోపం, తాపం, ఉత్సాహం తెచ్చేది. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ సమతూకం భగవంతుడు తయారు చేసినంత వరకు బాగానే ఉండేది. దీనివల్ల అది మారుతుంది అనుకోండి, ఏమవుతుంది? వచ్చేదే ఈ ప్రాబ్లమ్స్. అదే కాకుండా ప్రిమెచ్యూర్ డెత్, ప్రిమెచ్యూర్ డిమెన్షియా. ఇన్నాళ్ళు మన దేశంలో డిమెన్షియా తక్కువ ఉంది అని సంతోషం పడుతున్న సమయంలో ఈ పదార్థాల వాడకం వల్ల డిమెన్షియా తొందరలోనే, అంటే ఏమిటి, 60లో రావాల్సింది 20లో వస్తుంది. అంటే మీరు వింటూ ఉంటే ప్రమాదకరం, ఎంత ప్రమాదం ఉందా అని అనుకోవచ్చును, కానీ నిజంగా చాలా ప్రమాదం ఉండాల్సి. ఓకే, అంటే టైం ఉండట్లేదు, కుదరట్లేదు, సెకండ్ షిఫ్ట్. దానికి కారణం అదే చెప్పబోతున్నాను. మీకు బాగా స్ట్రెస్లో ఉన్నారు, ఏదో జాబ్ అనగా ఆ రోజు ఇబ్బంది అయింది, ఇంకో జాబ్కి వెళ్ళాలి, దొరుకుతుందో లేదో స్ట్రెస్లో ఉన్నారు, ఒక ప్యాకెట్ చిప్ అయిపోతుంది ఈజీగా. యాంగ్జైటీలో ఉన్నారు. ఒకసారి ఏంటి వల్ల వండుతాం లేవా కుకింగ్, బయట చేస్తే పోయింది కదా, అయిపోయింది. ఇలాగా ఒక మానసికంగా ఏమిటంటే ఒక ఆల్టర్నేటివ్ ఉంది. పాతకాలంలో ఎక్కడ ఉన్నాయండి? లేనప్పుడు ఏంటంటే ఏదో ఒకలాగా ఒక వెరైటీ ఫుడ్ చేసుకుని ఇంటి దగ్గర భోజనాలు చేసేవాళ్ళం. ఇప్పుడు ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయాలు దొరికేసరికి ఇలాంటి సామర్పోతనం మెదడులోనే వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం, లేట్ అయిపోయింది భోజనం అని, రేపు చూద్దాం, ఇవాళ అయితే ఏదో కానిద్దాం, ఏదో ఉన్నది ఉంది స్విగ్గీ, జొమాటో. అలాంటి పరిస్థితి వల్ల హోమ్ ఫుడ్స్ అనేది, హోమ్లో తీసుకునేటువంటి పదార్థాలు తక్కువైపోయింది. లేకపోతే మీరు నమ్మండి, 190,000 కోట్లు ప్రపంచం అంతా చూస్తూ ఉంటే భారతదేశంలోనే ఒక 10 సంవత్సరాలలో 42% పెరిగిందంటే ఈ దేశం తాలూకా యువత, చిన్నపిల్లలు, భావి బతుకులు ఎలా ఉంటారో మీరు ఆలోచించండి. ఈ కోపం, తాపం వాళ్ళు ఎలాంటి వాళ్ళు సిటిజన్లు అవుతారు, మిగతా వాళ్ళకి ఎంత హానికరంగా అవుతారు. ఒక విధంగా నేను ఇంకా సైన్స్లో దానికి పరిశోధన జరగాల్సి ఉంటుంది. పర్టికులర్గా బ్రిటన్లో బయో ఇండెక్స్ అని దాంట్లో 30,000 మంది చేసి ఎంఆర్ఐలు చేసి, ఫంక్షనల్ ఎంఆర్ఐలు చేసినటువంటి పరిశోధన. ఇదేదో ఆషామాషి వ్యవహారం కానే కాదు. అదే కాకుండా లాన్సెట్ సిరీస్ అని, అంటే ప్రపంచంలోనే అత్యంత పేరుగాంచిన ఒక మెడికల్ జర్నల్, మాసపత్రిక లాన్సెట్ అని. ఆ లాన్సెట్లో కూడా ఒక 3 సిరీస్లు వాళ్ళు ఘోషించారు. అయ్యా ప్రమాదం, చాలా ప్రమాదం ఉంది, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అనేసి మీకు పిల్లలకి ముందు పెద్దవాళ్ళకి కూడా చాలా ప్రమాదకరం అని 3 సిరీస్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొంతవరకు అందరూ కూడా అవునా ఇంత ప్రమాదం ఉందా, ఇంత ఇబ్బంది ఉందా అని కొంచెం కళ్ళు తెరిచి చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమిటి, ఏదైతే లాన్సెట్లో కానీ లేకపోతే బ్రిటన్ బయో దీంట్లో వచ్చినది ఒక సైన్స్ ఆస్పెక్ట్. ఇక్కడ ఉండదల్లా భారత ప్రభుత్వం ఆ విల్. ఇక్కడ ఎందుకంటే ఈ బడా కంపెనీలు ఇవన్నీ వాళ్ళ తాలూకా పుల్స్ అవన్నీ, ఇప్పుడు మాట సిగరెట్ బ్యాన్ చేయాలని వచ్చినప్పుడు ఎంత ప్రెషర్ ఆ టైంలో ఉంది గవర్నమెంట్కి. అంటే చివరకు లేబుల్ అనే వచ్చింది కదా, దాని గురించి 2 మాటలు మాట్లాడుకుంటాం. పూర్తిగా బ్యానింగ్ అన్నది ఇలాంటివి ఏది కూడా వ్యక్తులు వస్తే తప్ప జరగదండి. ప్రభుత్వం నుంచి తన తరపున ఇతోధికంగా కొన్ని సూచనలు, వార్నింగ్లు ఇవ్వాలి. ఉదాహరణకి ఐరోజుల సాల్ట్ గురించి భారత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ప్రయత్నం ప్రపంచం అంతా ఈరోజు మెచ్చుకుంటాం. స్మోకింగ్లో కూడా చాలా గణనీయంగా తగ్గింది ముందు కంటే. సో ఇట్లా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ గురించి కూడా చేయాలి. అదే చెప్పాల్సిన వచ్చింది, చట్టం రావాల్సి ఉంటుంది. ఎట్లా, ఫేస్ ఆఫ్ ది ప్యాక్ లేబుల్స్, అంటే ప్యాక్ మీద లేబుల్ ఉండాలండి, ఇది అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, దీనిలో ఉండేటువంటి పదార్థాలు ఇవి అని ఒక వార్నింగ్ అయితే బాగా చిన్నగా ఒక లైన్ కాకుండా కొంచెం పెద్ద లైన్. మేము చెప్తాను, చిన్న దేశం ఉంది దక్షిణ అమెరికా దేశం, చిలీ అని. ఈ లేబుల్ బ్లాక్ అండ్ వైట్లో పెట్టారట వార్నింగ్. పెట్టేసరికి 25% వాడకం తగ్గిపోయింది. అలాగే ఆ పక్కన ఉండేటువంటి మిగతా దేశాలు కొలంబియా, మరి బ్రెజిల్, మెక్సికో, అమెరికాలో ఒక రాష్ట్రం ఉంది కాలిఫోర్నియా అని. కాలిఫోర్నియాలో 2024 బ్యాన్ చేశారు. అసలు ఇలాంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేది ఇక్కడ అమ్మకం చేయకూడదు. అదే కాకుండా ఇంకేం చేయాలి భారతదేశం, ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల ఎంత ప్రమాదం జరుగుతుంది అనేది దానికి ఒక లేబుల్ వేయాలి. ఈ అమ్మకం అన్నది, వాడకం అన్నది భారతదేశంలో ఎంత జరుగుతుంది అని ఒకటి, ఏ కంపెనీని ఉద్దేశించి కాకపోయినా కూడా, అంటే ఎంత ప్రమాదం పొంచి ఉన్నదని చెప్పేటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఇదేదో మొదటిదే కాదు,
ఐడెంటిటీ సాల్ట్ నాడు భారతదేశం ముందు అడుగు వేసింది. బ్రెస్ట్ ఫీడింగ్ కోసం అందరికంటే ముందు అడుగు వేసింది. ఏషియా ఖండంలోనే చాలా గొప్ప గురుతర బాధ్యత స్వీకరించినటువంటి దేశం. ఇప్పుడు ఈ పని చేయడం వల్ల కూడా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కూడా ఎంత ప్రమాదం అని చెప్పి తగ్గించే సంఖ్య కొంతవరకు తగ్గిన, చిలీలో 25% తగ్గినప్పుడు 140 కోట్ల భారతీయుల్లో కొంతమంది కూడా అది దాన్ని అనుకరించినట్టయితే ఎంత ఉపయోగం ఉంటుంది. ఇంకా బడా కంపెనీలు అందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ కంపెనీ పేరు తీసుకోకపోయినా ఒక ప్రఖ్యాత కంపెనీ, దాని పేరే సిగరెట్ల కంపెనీ. మరి దాన్ని సిగరెట్లు వాడకం తగ్గించిన తర్వాత నోట్బుక్లు తయారు చేయడము, కొన్ని ఈ షాంపూలు, సోపులు ఇలాగ బిజినెస్ స్ప్రెడ్ అవుతారు కదండి. అంటే మొత్తం మీద ఏంటంటే భారతదేశం తాలూకా జనం మీద ఇలాంటి ఇబ్బందులు వచ్చి ఇలాంటి ప్రమాదం, ఇది స్లో పాయిజన్ మాదిరి. నెమ్మదిగా ఇబ్బంది పెట్టకుండా మీకు వచ్చే లాభాపేక్షే కాకుండా ప్రజల తాలూకు ఉపయోగకరంగా ఉండే పద్ధతుల్లో ప్రాసెస్డ్ ఫుడ్స్ తయారు చేయండి. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ చేసి ప్రజల తాలూకా వీక్నెస్ని ఆసరాగా తీసుకుని లాభాలు సంపాదించి జనానికి ఇబ్బంది పెట్టకూడదు. దీనికోసం భారత ప్రభుత్వం కూడా నడుం కట్టాల్సిన సమయం వచ్చింది. అది చేయడం వల్ల మీరు మళ్ళీ ఏషియా ఖండంలోనే ముందు చేసిన పద్ధతిలోనే చేసేటువంటి సమయం వస్తుంది, ఆసనం అవుతుంది నేను అనుకుంటున్నాను. ఈ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ వల్ల మెదడులోని పనితనం, తయారీ రెండింటిలో కూడా తేడా వస్తుంది. పనితనం అంటే మనం చెప్పుకున్నాం, ఈ హార్మోన్ ఏదైతే ట్రాన్స్మిటర్స్ అవన్నీ కూడా దాని తాలూకా మీది కలయిక తేడా వస్తుంది. ఈ అమెరికా కూడా ఏదైతే కొన్ని ముఖ్యమైన భాగాలు ఏవైతే ఉన్నాయో ముందు చెప్పినటువంటి న్యూక్లియస్ ఎక్విప్మెంట్స్ కానీ, హైపోథాలమస్ కానీ, లేకపోతే ఎమిగ్డలా అన్నింటిలో కూడా కొన్ని మార్పులు ఇచ్చి అక్కడ ఉండే కణాల సముదాయం డ్యామేజ్ అయ్యి ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశం కూడా ఉంది. ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కష్టాలు ఉండేటువంటి ఇలాంటి ప్రాసెస్ ఫుడ్స్ గురించి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఎవరైతే సెలబ్రిటీస్ అయితే ఉన్నారో ఈ ప్రాసెస్ ఫుడ్ గురించి అడ్వర్టైజ్మెంట్ చేయకండి. దయచేసి 140 కోట్ల భారతీయుల తరపు నుంచి నేను వినతి చేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్కారం.